హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి వీడియోనైతే ఈ వీడియో షేర్ చేయబోతున్నానండి. మనలో చాలామంది ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్న కూడాను బల్లులు, బొద్దింకలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. చాలా రకాల స్ప్రేలు కానీ లేదంటే మందులు వాడినా కూడాను మనకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఆ టైంకే పనిచేసి మళ్ళీ ఇదంతా కూడా రిపీట్ అయిపోతుంది. మళ్ళీ జన్మలోకి మనకి ఒక్క ఎలుక కానీ బొద్దింక కానీ పురుగులు, ఈగలు, దోమలు లాంటివి ఇంట్లోకి రాకుండా ఉండాలంటే తక్కువ ఖర్చులోనే ఒక మంచి హోమ్ రెమెడీని అయితే తెలుసుకుందామండి. చాలా బాగా అయితే పనిచేస్తుంది. దీనికోసం ఒక లిక్విడ్ని తయారు చేసుకుంటే సరిపోతుందండి. మనకి కలరా ఉండలు అనేవి దొరుకుతూ ఉంటాయి కదా కిరాణా షాప్లోను. అంటే మనం నాప్థలిన్ బౌల్స్ అనేవి కూడా అంటూ ఉంటారండి. ఎక్కువగా మంచి సువాసన రావడం కోసం బీరువాలో, బట్టల్లో కానీ కిచెన్లో కానీ పెడుతూ ఉంటాము. వీటి వల్ల మనకి ఏంటంటే బల్లులు, బొద్దింకలు అనేవి కిచెన్లోకి కానీ ఇంట్లో కానీ రాకుండా ఉంటాయి. వీటిని ఒకటి కానీ రెండు కానీ తీసుకొని ఇలా మెత్తగా ఒక పేపర్లో వేసేసుకొని ఇలా పౌడర్ చేసుకొని ఒక గ్లాసుడు వాటర్లోనే దీన్ని మిక్స్ చేసుకోండి. మొత్తం కూడా మనకి స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఈ ఉండలనేవి మనకి స్ప్రే బాటిల్లో కానీ వేసామనుకుంటే స్టక్ అవుతుంది కాబట్టి ఈ విధంగా మనం కొంచెం స్ట్రెయిన్ చేసుకుంటే సరిపోతుందండి. ఆ తర్వాత ఇందులోన ఒక పావు టీ స్పూను లేదంటే ఒక అర టీ స్పూన్ వరకు కూడా డెటాల్ వేసుకోండి. డెటాల్ వాసన వల్ల మనకి ఇంట్లోన బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా మంచి స్మెల్ అనేది వస్తుందండి. అలాగే ఈగలు, దోమలు, పురుగులు అనేవి కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా బల్లులకి, బొద్దింకలకి ఈ డెటాల్ స్మెల్ అనేది సెట్ అవ్వదన్నమాట. ఇలా తయారు చేసుకొని మీరు నెల 2 నెలలు మీకు ఎంత కావాలంటే అంత లిక్విడ్ని కూడా చక్కగా తయారు చేసుకొని ఇలా ఒక స్ప్రే బాటిల్లో కానీ స్ప్రే బాటిల్ లేకపోతే వాటర్ బాటిల్కి కూడా హోల్ పెట్టేసుకొని ఇలా తయారు చేసుకుని దీనిని మనం గోడల దగ్గర కిచెన్లోన ఎక్కడైతే మనకి బల్లులు, బొద్దింకల సమస్య అనేది ఎక్కువగా ఉంటుందో అక్కడ కొంచెం రెగ్యులర్గా మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి. నైట్ టైం మనం పడుకునేటప్పుడు ఎక్కువగా ఇవి క్రిమి కీటకాలు, బల్లులు, బొద్దింకలు అనేవి కిచెన్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి కిచెన్ అంతా క్లీన్ చేసేసి రెగ్యులర్గా దీన్ని కొంచెం స్ప్రే చేసి మార్నింగ్ లేచేసి క్లీన్ చేసేసుకోండి. ఇలా మీరు రెగ్యులర్గా చేయడం వల్ల కిచెన్లో ఇంక ఒక బల్లి, బొద్దింక కూడా జనంలో మీరు తిరిగి చూడాలన్నమాట. అంత బాగా పనిచేస్తుంది. మంచి సువాసన కూడా వస్తుంది. ఖచ్చితంగా ఎవరైతే బల్లులు, బొద్దింకలతో విసిగిపోయారో తక్కువ ఖర్చుతో సింపుల్గా ఇలా ట్రై చేయండి. మీ శ్రమ అంతా తగ్గిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే వీడియో మీకు యూజ్ అయ్యింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.